సత్యధర్మదర్శనం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. రామాయణాన్ని జగతికి అందించినవాడు శివుడు. రామకథ మాధుర్యం గురించి విన్న ముల్లోకాలకు వారు రామాయణాన్ని తమకు ప్రసాదించమని బ్రహ్మను ప్రార్థించారు. అప్పుడు ఆ బాధ్యతను పరమశివునికి అప్పగించాడు బ్రహ్మదేవుడు. 3 కోట్ల శ్లోకాలతో కూడిన రామాయణాన్ని ముల్లోకాలకు సమానంగా ఇవ్వకపోతే వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటారని గ్రహించాడు శివుడు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి 3 కోట్ల శ్లోకాలను ముల్లోకాలకు సమానంగా పంచాడు. చివరకు ఒక శ్లోకం మిగిలిపోయింది. శ్లోకానికి 4 పాదాలుంటాయి. వాటిల్లో 3 పాదాలకు మళ్ళీ ముల్లోకాలకు పంచాడు. ఇక మిగిలింది ఒక పాదం. ఆ ఒక్క పాదాన్ని ముగ్గురికి ఎలా పంచాలి? అందుకే ఈ పాదంలోని అక్షరాల్ని పంచాడు. పాదానికి 8 అక్షరాలుంటాయి. వాటిల్లో 2 అక్షరాలు చొప్పున ముగ్గురికి పంచితే చివరగా 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాలే రామనామంగా నిలిచాయి. అదే తారక మంత్రమైంది.